ఆ బలమే ఇప్పుడు ఆమెను గెలిపించింది. ఇలాంటి పోటీలో జనరల్గా లేడీస్ పార్టిసిపేట్ చేయరు, కానీ మీరు పోటీ చేశారు. కారణం ఏమన్నా ఉందమ్మా? దేవుడికి కూడా తల వంచని వాడు పరిస్థితులకి తల వంచి తీరాలి, అదే కారణం. ఇప్పుడు మన కార్పొరేటర్ గారు పోటీలో గెలిచిన గుండమ్మ గారికి ప్రైజ్ మనీ బహుకరిస్తారు. అమ్మా, పోటీలో గెలిచావు కాబట్టి మన కాలనీ గురించి, ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న మన కమిటీ గురించి ఈ ఆనందంలో 4 మాటలు చెప్పమ్మా. సార్ క్షమించాలి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. ఏమనుకోకండి సార్. థ్యాంక్ యూ. నువ్వెందుకు చీ అంటున్నావు? నేను కదా అనాలి నిన్ను. దరిద్ర గొట్టు నోరున్న నిన్ను పక్కన పెట్టుకొని తిరుగుతున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకున్నా తప్పులేదు. నువ్వు ప్రతి విషయంలో గుండమ్మ మీద ఓడిపోవటం, నన్ను తిట్టడం నీకు అలవాటైపోయింది లోకి. గుండమ్మ గెలవాల్సింది పోటీలో కాదు, ఇంట్లో అత్తయ్యతో. అత్తయ్య గారు చేసిన ఛాలెంజ్ లో చేతికొచ్చిన డబ్బులు ఇంటికి చేరాలి కదా. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే నా ఏర్పాట్లలో నేనున్నాను. మేడం, టైం ఎంత అయింది మేడం? అయ్యో, నా చేతికి వాచ్ లేదన్నా. ఎస్, దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి. దొంగ దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి. ఆగు. ఆగు. చూడు, నీకొక పార్టీని చూపిస్తా. దాని చేతిలో 25,000 రూపాయలున్న ఒక బ్యాగ్ ఉంటుంది. అది కొట్టేసి మీకు ఇవ్వాలా మేడం? కాదు, తీసుకొని పారిపో, పండగ చేసుకో. హా, ఎదిగో ఈ మనీ తీసుకుని దాని దగ్గర బ్యాగ్ కొట్టేసే. హాహా, కొట్టేసిన డబ్బులు నాకే ఇచ్చి కొట్టేయడానికి డబ్బులు ఇచ్చి ఇలాంటి బంపర్ ఆఫర్ నా జీవితంలో చూడలేదు మేడం. పాట ఎవరో చూపించాడు మేడం. ఆగరా, ఎవరైనా పట్టుకోండి. అయ్యో, నా డబ్బులు తీసుకుని పారిపోతున్నాడు. ఆగరా. అయ్యో, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళొద్దురా, వాటిపైన నా జీవితం ఆధారపడింది. ఆగరా. ఆగు. హే, హే గుండమ్మ, మీరా? ఏంటి రోడ్డు కట్టంగా పరిగెడుతున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ దొంగని పట్టుకోండి, నా డబ్బులు తీసుకుని పారిపోతున్నాడు. ఆగరా, వాడిని పట్టుకోండి. రే ఆగరా. రే, ఏంటండి మీదకొస్తున్నారు? కొడతారా? చంపుతారా? చంపేయండి. దానికి ముందు ఒక్కసారి దాన్ని గడప దాటమనండి. అది గడప దాటిన తర్వాత నన్ను చంపితే అత్త చచ్చింది అని శవాన్ని చూడ్డానికి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మీ కోడల్ని తెచ్చి పెట్టుకోండి. అత్తయ్య, అంత మాట అనొద్దు. నేను మీతో చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయాను.
వదిన, నా గురించి ఎవరు గొడవలు పడొద్దు. కోడలుగా మీ ఇంటికొచ్చిన కన్న బిడ్డలా చూసుకున్నారు. మీ అందరి ప్రేమను పొందే అదృష్టం నాకు ఇంతవరకు రాసి పెట్టుంది అని అనుకుంటాను. తాతయ్య, అత్తయ్య గారు నా మీద పంతం పట్టి బయటికి పంపించడం లేదు. నేనే ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ లో ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని నేను ఒప్పుకున్నాను. ఓడిపోయాను కాబట్టి ఇక నేనే తప్పుకుంటాను. బాధ్యతని నేను తీసుకోను అంటే అయినా ఎక్కడ బాధపడతారోనని బరువుని నెత్తుకున్నాను. సరే, తాళాలు తీసుకున్న నేను దాన్ని బొడ్డులో పెట్టుకుని తిరుగుతూ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సరిపోయేదిగా. ఆహా, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, నా వాళ్ళు, నా సంసారం అంటూ అందరినీ పట్టించుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్ద పుడింగిలాగా అన్నిట్లోనూ తలదూర్చాను. ఇప్పుడు ఈ పరిస్థితికి తెచ్చుకున్నాను. ఫైనల్ గా నా ప్రాణాలు వదిలి వెళ్ళిపోయి రోజు వచ్చిందండి. గుణమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? మీరెందుకు భయపడుతున్నారండి? ఓహో, ప్రాణం వదిలి వెళ్ళిపోయే రోజు వచ్చిందంటే నేను బలవంతంగా ప్రాణాలు తీసుకుంటాననుకుంటున్నారా? నా ప్రాణం అంటే మీరండి. ఆ ఉద్దేశంతోనే ఆ మాట అన్నాను. మీకొక విషయం తెలుసా? మీరంతా ఈ గుండమ్మ మొండిది, చాలా ధైర్యవంతురాలు అనుకుంటారు. కానీ నిజానికి గుండమ్మ పిరికిదండి. ఎంత పిరికిదంటే మీరు లేకపోతే నాకు జీవితమే లేదండి. ఉన్నా నాకు ఉపయోగం లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. గుణమ్మ, ఆగు. జరిగిందేదో జరిగిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను మాట్లాడలేను.
కానీ ఒక ఫ్రెండ్గా ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు. నాకు కావాల్సింది ఫ్రెండ్గా మీ సాయం కాదు, భర్తగా మీ ప్రేమ. నేను చచ్చేలోపు అది దొరికితే అదృష్టం. సార్ 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 నెంబర్ 1 కాఫీ పౌడర్ సార్. కంపెనీ ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చాను సార్. ఇలాంటివి వాడను. సార్ తీసుకున్నారంటే మళ్ళీ వద్దయ్యా, కావాలంటారు సార్. వద్దు. ప్లీజ్ 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 సార్. అమ్మా మీరైనా తీసుకోండి అమ్మా. థ్యాంక్స్. అమ్మా మీరైనా తీసుకోండి అమ్మా. కాఫీ గింజలు వద్దయ్యా. పొడి చేసి ఇంట్లో తయారు చేసిన కాఫీ పౌడర్ వద్దు. అమ్మా. 50 రూపాయలు అమ్మా. ఎంత? తీసుకోండి అమ్మా ప్లీజ్ అమ్మా. 50 రూపాయలు అమ్మా. వద్దులే. అమ్మా 50 రూపాయలు బాబు. తీసుకోండి బాబు వద్దయ్యా, ప్లీజ్ బాబు. వద్దు. తీసుకోండి బాబు. ఒక్క వద్దయ్యా. ప్యాకెట్ తీసుకోండి బాబు. మేడం 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 మంచి క్వాలిటీ ఉన్న కాఫీ పౌడరు, కాఫీ గింజల్ని పొడి చేసి ఇంట్లోనే తయారు చేసిన నెంబర్ 1 క్వాలిటీ ఉన్న కాఫీ పౌడర్. అవును మేడం. మీకెలా తెలుసు? ఇంతసేపు మీరు అందరితో చెప్తుంటే విన్నానన్నా. అందరు వింటున్నారు మేడం. ఎవరు ఈ కాఫీ పౌడర్ తీసుకోవట్లేదు మేడం. నేను అబద్ధం చెప్పట్లేదు మేడం. ఒక్కసారి వాడి చూడండి మేడం. నేను చెప్పేది నిజమని మీరే చెప్తారు మేడం. మీరు చెప్పేదంతా నిజమై ఉండొచ్చన్నా. నిజానికి ఈ కాఫీ పొడి మంచి క్వాలిటీదే అయ్యుండొచ్చు, కానీ ఎవ్వరూ కొనరు. నేను కూడా కొనను. అదేంటి మేడం? ఏముంది ఈ ప్యాకెట్ లో? క్వాలిటీ మేడం. క్వాలిటీ కంటికి కనిపిస్తుందా? టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా మేడం. టేస్ట్ చూడ్డానికి మీరు ఈ కాఫీ పౌడర్ తో ఏమైనా కాఫీ పెట్టిస్తున్నారా ఫ్రీగా? మేడం ఇదే పౌడర్ ని సూపర్ మార్కెట్ లో పెడితే 100 రూపాయలైనా కొంటారు మేడం. కొంటారు. ఎందుకంటే ఆ సూపర్ మార్కెట్ కి ఒక పేరుంది, ఒక బ్రాండ్ ఉంది కదా. మరి దీనికి బ్రాండ్ ఏది? అంటే మనం అమ్మే ప్రోడక్ట్ కి ఏదైనా దానికి ఒక బ్రాండ్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మార్కెట్ మనం చేయగలుగుతాం. కాఫీ పౌడర్ క్వాలిటీ పక్కన పెడితే కవర్ చాలా క్వాలిటీగా ఉంది. ఎంత పడుతుందేంటి? 10 రూపాయలు మేడం. అప్పుడు మీరు ఒక పని చేయండి. కవర్ కి పెట్టే 10 రూపాయల్లో 5 రూపాయలు తగ్గించుకొని 5 రూపాయలకి ప్లాస్టిక్ బాక్స్ లో అమ్ముతారు చూసారా, ఆ బాక్స్ లో ఈ కాఫీ పౌడర్ పెట్టి సేమ్ రేట్ చెప్పండి. అప్పుడు చాలా మంది మీ దగ్గరే కాఫీ పౌడర్ కొంటారు. ఎలా అనుకుంటున్నారా అన్నా? మీరు చేస్తున్నది రోడ్డు మీద బిజినెస్. అంటే మన చుట్టూ వచ్చిపోయేది ఎక్కువ వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. వాళ్ళ దృష్టి లోపలున్న కాఫీ పౌడర్ కంటే పైనున్న బాక్స్ మీద ఉంటుంది. 50 రూపాయలు పెట్టి కాఫీ పౌడర్ కొంటే బాక్స్ ఫ్రీగా వస్తుంది అనుకుంటారు. పోపులవి వేసుకోవడానికి బాగుంటుంది. తీసుకోమ్మా. కానుక కాదు, నీ కష్టార్జితం అమ్మా. ఇవ్వండి. తీసుకోమ్మా, తీసుకో. వస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. పద. అమ్మ గుండమ్మా, ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ అత్తకి ఇచ్చేయమ్మా. ఇస్తే కామాక్షి తీసుకోవద్దు. టైం అయిపోతుంది కదా. ఏంటే ఇంకా టైం అవ్వలేదు. ఇంకా 1 నిమిషం ఉంది. అమ్మా గుండమ్మా, వెళ్ళమ్మా. త్వరగా డబ్బులు మీ అత్తయ్యకి ఇచ్చేయమ్మా. వెళ్ళమ్మా. అత్తయ్య, ఛాలెంజ్ ప్రకారం మీకు నేను కట్టాల్సింది 25,000. ఇది 50,000. తీసుకోండి.
మా వదిన ఛాలెంజ్ లో గెలిచిందో. అమ్మ గుండమ్మ, ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళక్కర్లేదమ్మా. మీ ఆయనతో కలిసి ఉండొచ్చు. అత్తయ్య, దయచేసి ఇది మీ మీద నా గెలుపని మాత్రం అనుకోకండి. ఎప్పటికైనా శాసించే స్థానం మీది, ఆచరించాల్సిన బాధ్యత నాది. ఇంకెప్పుడు నేను మీతో ఇలాంటి ఛాలెంజ్లు అవి చేయనత్తయ్యా. మీ కోడలు చేసిన మొదటి తప్పుగా భావించి నన్ను మన్నించండి అత్తయ్యా. అమ్మా గుండమ్మ, తీసుకో అమ్మా, తీసుకో. నా అంచనా ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పలేదమ్మా. చుట్టపు చూపుగా వచ్చి ఇంట్లో కూర్చున్నావు. పెట్టింది తిని హరే కృష్ణ హరే రామ అంటూ ఉండక వెధవలతో చేరి ఈ వెధవ పనులేంటి? ఈ విషయం మావయ్య గారితో చెప్పాననుకో, మళ్ళీ లైఫ్ లో ఈ గడప తొక్కనివ్వరమ్మా. తొక్కుదాం అనుకున్నా తొక్కడానికి కాళ్ళు లేకుండా విరిచేసి మరి వీల్ చైర్ లో మీ ఊరికి పంపిస్తారు. నీ సంగతేంటే? చీ అంటే దులిపేసుకుంటావు, తూ అంటే కడిగేసుకుంటావు, కానీ బుద్ధి మాత్రం మార్చుకోవు. ఏదో సాధించాలని, నన్ను ఏదో చెయ్యాలని ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీకు సిగ్గే లేదా? మీకు వేయడం లేదా? రెచ్చిపోకు. నువ్వేదో మళ్ళీ గెలిచాను అని రెచ్చిపోయి డైలాగులు కొట్టకు. అత్తయ్య గారితో చేసిన ఛాలెంజ్లో నువ్వు గెలిచావు, కానీ ఇప్పటి వరకు ఆదినైతే నువ్వు గెలవలేదుగా. ఆ విషయం నువ్వు గెలిచినప్పుడు చెప్పు, అప్పుడు నువ్వు ఓడినట్టు నేను ఒప్పుకుంటా. ఆ రోజు కూడా వస్తుంది. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండు. ఎందుకురా పార్టీ నా మీద అంత కక్ష గట్టింది? పార్టీ ఫండ్ ఎంతైనా ఇస్తానని చెప్పాను కదా. దానంతటికి కారణం గతంలో మీ గురించి ఆ గుండమ్మ చేసిన పబ్లిసిటీ మేడం. గుండమ్మ? ఆ గుండమ్మ చేసిన పని వల్ల జనంలో ఇప్పటికీ మీ మీద ఆ నెగిటివ్ ఫీలింగ్ అలానే ఉంది. సో పబ్లిక్ లో మీ మీద ఇంత నెగిటివ్ టాక్ ఉన్నప్పుడు మీకు టికెట్ ఇస్తే ఆ స్థానాన్ని కోల్పోవలసి వస్తుందని పార్టీ నిర్ణయించింది మేడం. గుండమ్మ రాజకీయాల్లో ఆకాశమంత ఎత్తుకి ఎదగాల్సిన దాన్ని పాతాళానికి తొక్కేశావు కదే. ఆ గుండమ్మని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండమని చెప్పాను కదా. ఏడాడు? ఇక్కడే ఉన్నాను మేడం. మీరు చెప్పిన రోజు నుండి గుండమ్మని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మేడం. తను ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. కారణం? వాళ్ళ ఆయనకి ఢిల్లీలో ఫ్యాషన్ షో కాంపిటీషన్ ఉందంట మేడం. గతంలో వెళ్ళి మొదటి రౌండ్లోనే విన్ అయ్యి వచ్చాడు మేడం. త్వరలో ఫైనల్స్. టాప్ మోడల్గా అనౌన్స్ చేయడం తన లైఫ్ ఫ్యామినేషన్ అంట మేడం. అతను గెలవాలనుకుంటూ గెలుస్తాడంటూ సంబరపడిపోతుంది మేడం. నా జీవితాన్ని దెబ్బ కొట్టి వాళ్ళాయన భవిష్యత్తు బాగుండాలని కలలు కంటుందా? లోకేశ్వరి, లోకేశ్వరి, ఏంటండి? అన్నయ్య నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు. పద. ఎక్కడికి? ఆఫీస్కి. మీరే వెళ్ళొచ్చు కదా. కానీ ఫ్యాషన్ కాంపిటీషన్స్ కి డిజైన్స్ వేసింది నువ్వే కదా. అన్నయ్యకి వాటిని చూపించాల్సింది నువ్వే కదా. ఎప్పుడా? ఏంటే అంత రియాక్షన్ ఇచ్చావు? కొంపదీసి డిజైన్స్ కానీ వేయలేదా ఏంటి? వస్తే కదా వేయడానికి. ఏంటి? వేసానండి, అంతా రెడీ చేసేసాను. అయితే వాటిని తీసుకుని పదా. ఓరి నాయనో, ఇప్పుడు ఎలా? డిజైన్ వేయలేదు అని చెప్తే మొహం మీద ఉంచుతారే. ఏంటి ఆలోచిస్తున్నావు? క్రియేటర్ కదండి నేను.
నీ తొక్కలో క్రియేటివిటీ తర్వాత చూపిద్దు గానీ ముందు డిజైన్స్ తీసుకుని పద. ఆ, ఆ, ఎక్కడ పెట్టావు డిజైన్స్? మీరు వాళ్ళనా? మరి ఎక్కడ పెట్టావంటే మాట్లాడవేంట్లోకి? ఆ, 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 తీసుకొస్తాను, ముందు మీరు వెళ్ళండి. తర్వాత రావడం ఏంటి? ముగ్గురం కలిసే వెళ్దాం. నేను వస్తానని చెప్తున్నాను కదా. మాతో కలిసి రావడానికి ప్రాబ్లం ఏంటి? ఆ, చిన్న ప్రాబ్లం ఉందండి, అన్నీ మీతో చెప్పుకోలేను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అన్నయ్య అడిగితే ఏం చెప్పాలి? నేను చెప్పిందే చెప్పండి, ముందు మీరు వెళ్ళండి. ఛీ, వెళ్ళండి. లోకి నేను చెప్పేది విను. వెళ్ళండి. లోకి 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 రమ్మంటే బయటికి తోసేసిందండి. అన్నయ్య ముందు మళ్ళీ నేను తలదించుకునేలా చేస్తుందా ఏంటి? కాదులే, ఫారెన్ లో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసి వచ్చింది. ఎడం చేత్తో డిజైన్స్ వేసేసి ఉంటుంది. ఏంటి మేడం, సారీ చెప్పాల్సిందే ఆయన గొడవ పెడుతుంది అనుకుంటే కామ్గా డబ్బులు తీసుకుంది. అవ్వడానికి గొప్పింటి కోడలైనా పుట్టింది మిడిల్ క్లాస్ లో కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? బాబీ, బాబీ, ఏంటన్నయ్య? డిజైన్స్ ఎక్కడరా? అదిగో లోకి వేస్తుంది. ఇంకా వేస్తుందా? ఓ, జస్ట్ చిన్న ఫినిషింగ్ ఉంటే చేస్తున్నా, మొత్తం రెడీ. అయితే రండి అందరూ చూద్దాం. గుండమ్మ ఎప్పట్లాగే డిజైన్ సూపర్ గా వేసింది. ఈసారి కూడా మనం గట్టెక్కినట్లే. పిచ్చి మొహంది, వేసిన డిజైన్స్ ఏమయ్యాయో అర్థం కాక అవి మిషన్ దగ్గర వెతుక్కుంటూ ఉంటుంది. అది నేను ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నానని దానికి తెలీదు. వదినా, ఏమండి? బాబీ, లంచ్ తీసుకొచ్చాను. దేని లంచ్ తగలయ్యా, ఇది ఇప్పుడే రావాలా? రెండోదినా. ఏమండి, లంచ్? ఏయ్, నీకెప్పుడు తిండి గోల తప్ప ఇంకేం ఉండదా? అదేంటండి, లంచ్ టైంకి లంచ్ తీసుకురావడం తప్ప? మేము ముఖ్యమైన పనిలో ఉన్నాం. అవునదినా, అన్నయ్య ఢిల్లీ కాంపిటీషన్ కి లోకేశ్వరి కొత్త డిజైన్స్ రెడీ చేసింది. ఇప్పుడు అందరం కలిసి చూడబోతున్నాం. రెండోదినా, మీరు కూడా చూదురు గాని. అదెందుకు చూడటం? చూస్తే తప్పేంటి? చూడనివ్వలే లోకేశ్వరి, నీ టాలెంట్ ఏంటో తనకే తెలుస్తుందిగా. అవును, అసలు టాలెంట్ తెలుస్తుంది. లేదు, ఫస్ట్ మీరిద్దరు చూసి ఫైనల్ చేయండి, దానికి నేను తర్వాత చూపిస్తాను. లోకి, నువ్వు మంచి డిజైనర్ అని నాకు తెలుసు. నువ్వు డిజైన్స్ అంత బాగా వేస్తావు. నువ్వు డిజైన్ బాగా చేస్తావని ఎప్పుడు ఆయన చెప్పడమే కానీ నేనెప్పుడు చూడలేదు. గతంలో నువ్వు ఆ పని చేస్తుంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఉండేది కాదు.
లోకి లోకి నేను కూడా వస్తాను లోకి, ప్లీజ్ లోకి. సార్ రెడీ సార్. సార్ రండి. పదండి. వద్దని చెప్తున్నాను కదా. తను కూడా మీతో పాటు చూస్తుంది అంటే నేను అస్సలు డిజైన్స్ చూపించను. ఏ వదినెందుకు చూడకూడదు? నువ్వే తప్పు చేయలేదు, నువ్వు చూస్తే తప్పు చేసింది నేను అని ఒప్పుకోవాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు అంతే. సర్లే లోకేశ్వరి, తను రాదులే. అది కాదండి, నేను కూడా చూస్తాను. గుండమ్మా, ఇప్పుడు నువ్వు డిజైన్స్ చూసి ఏం చేస్తావు? తర్వాత చూద్దువు గాని. పదండి. లోకి ఏం చేస్తున్నావు? తింటున్నా. ఎక్కడ? ప్లేట్లో వేలు పెట్టి ముగ్గులేస్తున్నావు. పార్టీకి రాను అన్నావు, నేనేం అనలేదు కదా. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది పార్టీ గురించి కాదు, మరి గుండమ్మ గురించి. వదిన గురించా? ఏమైంది? ఏం లేదు. యాండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోప్పడరు కదా? అడుగు. నేనేమైనా అంటరాని దాన్నా? ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటండి, ఆఫీస్ లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా లోకేశ్వరి వేసిన డిజైన్ చూడొచ్చు, కానీ నేను మాత్రం చూడకూడదు. ఎందుకు? ఆ మాట నన్ను అడుగుతావేంటి? కారణం అంటే మీ చెల్లెల్ని అడుగు. అది చెప్పదు కాబట్టే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం కావాలి? నాకు లోకేశ్వరి వేసిన డిజైన్స్ ని ఒకసారి చూడాలనిపిస్తుందండి, చూపిస్తారా? తను చూపించడం ఇష్టం లేదంటుంది కదా లోకేశ్వరి. అయినా ఆ డిజైన్స్ చూడాలని అంత క్యూరియాసిటీ ఎందుకు? అయ్యో, ఎందుకంటే ఫ్యాషన్ షోలో ఆ డిజైన్స్ తోనే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి. ఆ డిజైన్ మీకు ఎలా ఉంటుందో, ఆ డ్రెస్ లో మీరు ఎలా ఉంటారో. మీతో పాటు నన్ను ఎటు ఢిల్లీకి తీసుకెళ్లారు కదా, అందుకే ఒక్కసారి చూద్దామని. సరే, నువ్వు ఆ డిజైన్స్ చూడాలి అంతే కదా? సరే, ముందు భోంచే, తర్వాత చూద్దు. థ్యాంక్స్ అండి, తింటా. మెల్లగా తిను. ఉందని నాకిప్పుడే తెలిసింది. ఈ డిజైన్స్ నేను వేసినవి, నువ్వు వేసినవి కావు. కావు అయితే ఇదే మాట నీ మొగుడు మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పులోకి ఆ డిజైన్స్ వేసింది నువ్వే అయితే ప్రమాణం చేయడానికి ఏంటి? చెయ్యి. నిజం చెప్పు లోకేశ్వరి. ఇంకేం చెప్తుంది? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఇందుకనేనా నేను డిజైన్స్ చూస్తాను అంటే చూడ్డానికి వీల్లేదు అని పట్టుపట్టింది? అంటే మొదటి నుంచి ఇదే పని చేస్తుంది. ఏదో రకంగా నాకు అనిపించిన ఊహలతో నేను ఏవో డిజైన్స్ వెయ్యడం. ఇది డిజైన్స్ కోర్సు చేసి వచ్చింది కదా, నేను చేసిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే తనకి తెలుస్తుంది కదా అని దానికి చూపించేదాన్ని. ఒక్కసారంటే ఒక్కసారి కూడా బాగుంది అని చెప్పలేదు. బాలేదు లేదంటే
లోపాలున్నాయని చెప్పేది. ఆ తర్వాత ఇంట్లో ఆ చార్ట్స్ కనిపించేవే కావు. సరే ఎటు బాలేదంది కదా అని ఏమైతే ఏంటిలే అని నేను పట్టించుకునేదాన్నే కాదండి. కానీ ఇంతకాలం నేను వేసిన డిజైన్స్ ని మీ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుందని నాకు అసలు తెలీదు. నిన్ను బాబీ, బాబీ, బాబీ బాబీ, బాబీ ఏం చేస్తున్నావు? ఆగు బాబీ. ఏంటి నువ్వు చేస్తున్న పని? కొట్టడం కాదు వదినా, దీన్ని నరికి పారేయాలి. బాబీ చంపుతాడంటే చంపుతాడు. లోకేశ్వరి, నీకు పని రాకపోతే నాకు రాదు అని చెప్పాలి. చెప్తే ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదు కదా. ఇలా డిజైన్స్ ఎందుకు దొంగతనం చేసావు? నిన్ను నమ్మి మా కంపెనీకి నువ్వే ఫ్యాషన్ డిజైనర్ అని నీకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆఫీస్ కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఇలా చేయడం ఛే! ఛీ! ఎంత కొట్టినా దీనికి సిగ్గురాదు. ఇది చేసిన పనికి పనిష్మెంట్ సరిపోదు. అవునా? అయితే నేను చూస్తాను. ఆగండి. వద్దండి. ఏ? నేను చూడకూడదా? చూస్తే తిడతారు. అది నేను జాకెట్లు అవి కుడుతూ ఉంటాను కదండి, అవి కొత్తగా ఎలా కుట్టొచ్చు అని బొమ్మలు గీసుకుంటున్నాను. సరే, ఆ బొమ్మలు ఎలా గీసావు చూస్తాను. ఏమండి, మీరు ఆఫీస్ నుంచి చాలా అలసిపోయి వచ్చుంటారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వకుండా ఇవన్నీ ఎందుకండి? మీరు వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళరండి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ బ్యాలెన్స్ డిజైన్స్ మొత్తం పూర్తి చేసేస్తావా? బ్యాలెన్స్ డిజైన్సా? డిజైన్స్ నేనెందుకు వేస్తానండి? ఆ పని లోకేది కదా. అవును, పేరుకు పని తనదే, కానీ ఆ పని చేసేది నువ్వే కదా. ఆఫీస్లో లోకేశ్వర్తో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను గుండమ్మా. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలిసిన తర్వాత నిన్ను మాటలతో పొగిడితే సరిపోదు. అందుకే నీకు గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటది? పట్టీలు లేక వడ్డానం తెస్తాను అనుకున్నావా? సరే, కూర్చొని కాలివు. అయ్యో వద్దండి, వద్దు. ఇటు ఇచ్చేయండి, నేనే పెట్టుకుంటాను. ఇష్టపడి తెచ్చింది నువ్వు పెట్టుకోవడానికి కాదు, నీ కాళ్ళకి నేనే పెట్టాలి. అయ్యయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వద్దండి. ఏం పర్లేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా? వాళ్ళు భార్య భర్తలండి. మరి మనం కాళ్ళకి పట్టీలు పెట్టడానికి భర్తే అవ్వనవసరం లేదు, ఫ్రెండ్ కూడా పెట్టొచ్చు. కూర్చో.
ఏ గుండు, రేపటి నుండి నువ్వు నాతో పాటు ఆఫీస్కి వచ్చేసాయి. ఆఫీస్ కా నేను ఆఫీస్కి వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారండి? ఉందిగా నీ చెల్లెలు లోకేశ్వరి, తను చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళు 10 కాలాల పాటు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని లేదా మీకు? లేదండి, ఏదో పొరపాటునే ఆ పని చేసుంటుంది. అది ఫారిన్ లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసొచ్చింది తెలుసా? ఫారెన్ వెళ్ళుండొచ్చు కానీ టాలెంట్ మాత్రం జీరో. జీరో సైజ్ వాళ్ళని లైక్ చేస్తాను కానీ జీరో నాలెడ్జ్ వాళ్ళని అస్సలు లైక్ చేయను. ఎటు నిజం బయటపడింది కాబట్టి ఇక ఆఫీస్కి రావద్దు, గుండమ్మే డిజైన్స్ చేస్తుందని లోకేశ్వరికి చెప్పేస్తాను. అయ్యో, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఏ అంటే నిజం నా ముందు బయటపడిపోయినా అది పెద్దగా ఫీల్ అవ్వదు, కానీ మీకు తెలిసిందని తెలిస్తే మాత్రం అది తలెత్తుకోలేదు. ప్లీజ్ అండి, వదిలేయండి. అదే ఎందుకని? ఎందుకంటారేంటండి? లోకేశ్వరి ఎవరు? నా చెల్లెలు. ఎవరి ముందైనా తలదించుకునే పరిస్థితి నా చెల్లెలికి రాకూడదు, రానివ్వను అంతే. చెల్లెలను నువ్వు ఫీల్ అయిపోతున్నావు గాని నువ్వు అక్క అనే ఫీలింగ్ లోకేశ్వర్లో ఉన్నట్టు నాకెప్పుడు కనబడలేదు. చిన్నపిల్ల కదండి, మెల్లమెల్లగా అన్ని తనే తెలుసుకుంటుంది. మీరు మాత్రం ఈ విషయాన్ని లోకేశ్వరి దగ్గర డిస్కస్ చేయకండి. చేస్తే నా మీదొట్టు. ఉండండి, మీ కాఫీ తీసుకొస్తాను. గుండు, ఈ విషయం నాకు చెప్తే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అప్పటికి తమరు నిద్రలో ఉన్నారు. నా కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసావా? అవునత్తయ్యా, అమ్మని ఆనందంగా ఉంచడం కంటే ఆనందం ఏముంటుందని. మా గుండమ్మంటే ఏమనుకుంటున్నారమ్మా? తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మని ఆనందంగా ఉంచాలని, తనకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి థ్రిల్ చేయాలని ఏవేవో ఆలోచనలు చేసేది. దీనికి అమ్మ అంటే అంత ఇష్టం రా, కానీ ఆ దేవుడికి అది ఇష్టం లేక తన చిన్నతనంలోనే ఆ అమ్మని తీసుకెళ్లిపోయాడు.